బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం భక్తానాం తముపాస్మహే ఏకదం తముపాస్మహే. నిజానికి మనం ఎంత అద్భుతాన్ని మిస్ అయిపోతున్నామో తెలుసా? ఒక్కసారి నేను ఇక్కడ ఉన్న చోటుని మీకు వివరించి మనం ఏం మిస్ అవుతున్నామో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అద్భుతమైన అందమైన పల్లెటూరుకు వచ్చేసాం. మీ అందరికీ తెలుసు, ఈ గొంతు వినగానే ఎక్కడో విన్నాం కదా, బాగా మనకి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది కదా. ఎస్, ఖచ్చితంగా అద్భుతమైన కళాకారిణి మంగాదేవి గారు ఊరు వచ్చేసాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. మీ గొంతు వింటే చాలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది మాకు. అసలు అద్భుతం అంటే అద్భుతం. దేవుడు మీకు గొప్ప వరం ఇచ్చాడు, అది మీ గొంతు. అలాగే మీ మంచి చిరునవ్వు, మంచి మనసు కూడా. సో ఇక్కడ ఎంత ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే అద్భుతం అంటే అద్భుతం. ఇక్కడ చక్కగా చిన్నపిల్లలు కూర్చొని ఆస్వాదిస్తున్నారు మంగాదేవి గారి పాటలను, పద్యాలు ఆమె ఆలపిస్తూ ఉంటుంటే అన్ని కూడా చక్కగా ఏంటి చూడటానికి ఆమె లేడీ కదా, మగ గొంతుకుతో పాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మాత్రం చుట్టూ కొండలు, ఎటు చూసిన పచ్చదనం. ఒక పెద్ద చెట్టు కింద ఆవులు ఒకవైపు కట్టేసి ఉన్నాయి, మరొక వైపు మేకలు ఉన్నటువంటి పాకలు, ఒకవైపు బోరింగు, ఇంకొక వైపు హార్మోని ఆర్టిస్ట్ రమణ గారు ఆయన ప్లే చేస్తుంటే, అమ్మ పాడుతుంటే, ఆహా ఇంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? పాటలు పాడడం వినటం కాదు, ఇంటర్వ్యూ చేయడానికి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఆల్రెడీ ప్రార్థనా గీతంతో ప్రారంభించారు కాబట్టి అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. బాగున్నారు. మీరు బాగున్నారా? ఎస్, నేను కూడా చాలా బాగున్నాను. మళ్ళీ మీ ఊరు రావటానికి మళ్ళీ నాకు ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ మీతో మాట్లాడడానికి. చక్కగా అమెరికా కూడా వెళ్ళొచ్చారు. అంటే నిజానికి పల్లె జానపదాలు ఇవన్నీ మనకి తెలుసు. పౌరాణికం అనేటప్పటికీ ఎప్పుడో 80s లో 90s లో ఆ ఏజ్ గ్రూపుల్లో వాళ్ళని కదిలిస్తే తప్పితే పౌరాణికం అంటూ ఒకటి ఉందని, వాళ్ళు గుక్క తిప్పకుండా పాడే పద్యాలు ఇలా ఉంటాయని ఎవరికి తెలీదు. మొట్టమొదటిగా కూడా సుమన్ టీవీనే మీకు ఆ ప్రయత్నం చేసింది. పార్వతీపురం జిల్లా బాలగుడబ వచ్చి ఈ అమ్మను మనం పరిచయం చేసిన తర్వాత మంగాదేవి గారు ఎంతో మందికి పరిచయం అయ్యారు. ఇదంతా కూడా మీకు తెలిసిన విషయమే. మరొకసారి చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి మన ఇంటర్వ్యూ తర్వాత. అమ్మ కూడా చాలా పాపులర్ అయిపోయారు. ఎక్కడ చూసినా ఏమంటున్నారు మీరే చెప్పాలి. నిజంగా మేడం గారు, మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత సుమన్ టీవీలో నాకు అవకాశం వచ్చి మీరు మా ఊరు వచ్చి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను అసలు చాలా ఫేమస్ అయిపోయాను. అమ్మ ఎక్కడికి వెళ్ళినా అమ్మ మీరు మంగాదేవి కదా, మేము సుమన్ టీవీలో చూసాం, చాలా బాగుందమ్మా మీది పెర్ఫార్మెన్సు, మీరు పాడే విధానం చాలా బాగుంది, మేము చూసామమ్మా. మాకైతే ఆ చూసేటప్పుడు మేము కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాము. మీరు అంత బాగా పాడారు, బాగా యాక్ట్ చేశారు అని. అసలు ఎక్కడికి వెళ్ళినా మాట ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే సుమన్ టీవీలో చూసాం అని అనడమే. నిజంగా అది మాత్రం నేను మర్చిపోలేను సుమన్ టీవీ వాళ్ళని. నిజంగా అది అదృష్టంగా నేను భావిస్తున్నాను. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ రెండోసారి ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా ఇది మరి అసలు నేను మర్చిపోలేని రోజు అనమాట. ఎక్కడ ఉంటే అక్కడ మీ అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే టాలెంట్ చాలా మందిలో ఉంది, కాకపోతే వాళ్ళు ప్రపంచానికి పరిచయం అవ్వటానికి చాలా టైం పడుతోంది. సో ఇప్పుడు డిజిటల్ మీడియా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళాకారులు సైతం తెరపైకి వస్తూ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. అందులో మొట్టమొదటి స్థానంలో ఎప్పుడు సుమన్ టీవీ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అమ్మ అమెరికా విశేషాలు అంటే ఏం చెప్తారు? అక్కడ మీ గొంతు విని వాళ్ళు ఎలా ఆశ్చర్యపోయారు, ఆ విషయం చెప్పండి. మేము అమెరికాలో నాట్స్కి వెళ్ళాము. అక్కడ నేను
హరిశ్చంద్రలోని పాత్ర వేశాను. 3 దగ్గరలో చేశాము. అక్కడ అంటే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అక్కడ కూడా చేశాను. 3 చోట్ల చేశాము అమెరికాలోని. చాలా బాగా ఆదరించారు. చాలా బాగా అక్కడ మన తెలుగు వాళ్ళ ప్రతిభ చూస్తే అసలు మాకు కళ్ళు పట్టలేదన్నమాట. ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో, మన తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేయడానికి వాళ్ళైతే ఎంత కష్టపడి అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లి చాలా గౌరవంగా నాట్స్ వాళ్ళు చాలా బాగా తెలుగు సంబరాలు బాగా చేశారు. నేను వెళ్ళాను, అలాగే మా అన్నయ్య గారు రమణమూర్తి గారు వచ్చారు, అలాగే ఎడ్ల గోపాలరావు గారు, శ్రీ గారు, కురుటి సత్యనారాయణ గారు. మేము పౌరాణిక సంబంధించి మేము వెళ్ళామమ్మా. జానపదంకి సంబంధించి ఆశ్రయ్య, వినోద్, ఇంకొక అమ్మాయి వాగ్దేవ్ అని ఆ పాప సింగర్ గా ఆ పిల్ల కూడా వచ్చింది. మా అందరిని కూడా చాలా బాగా ఆదరించారు మన తెలుగు వాళ్ళు. అక్కడ మాకు అందరికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. బాలగుడుబ విలేజ్ కే పరిమితం అయిపోయిన ఈ మంగాదేవి ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత అబ్బా పౌరాణిక పద్యాలు ఇంత అద్భుతంగా పాడుతున్నారు. దేవుడు గొప్ప వరం, ఆ గొంతే ఒక వరం, అసలు వింతైన గొంతు అని ఎన్నో ప్రశంసలు మీ గురించి. మా ఒక్క పద్యం అందుకోండి, తర్వాత మళ్ళీ చాలా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే అమ్మా. దేవ రాజ్యదానంబు పరిగ్రహింపుడు, దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి, దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి, భక్తి సప్తపాథోధి వేళ విభ్రాజత ఖండ భూవలయ మెల్లన్ నీకు దానంబుగా భావం వందక శంకలే కొసగితి బ్రహ్మాణంబచో దేవా విశ్రాంతిగా ఏలు కొమ్మికను నీవు ఆ చంద్రతారార్కమును అబ్బా మాటలు లేవు అంటే ఆ డైలాగ్ మీ దగ్గర మాత్రమే వర్తిస్తుంది. అలా పాడుతుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, చూడటానికి ఒక సాధారణ గృహిణిగా కనిపిస్తారు. చీరకట్టులో సాంప్రదాయంగా ఈమెనా ఆ పద్యాలు పాడుతున్నారు, ఇంకెవరైనా ఇంకొక ఆత్మ వచ్చి పాడుతుందా అంటే ఇంకొక క్యారెక్టర్ ఎట్లా వస్తుందో కూడా తెలియదండి. నిజానికి ఆ అద్భుతమైన గొంతు అమ్మా, ఈ మనం అనుకుంటూ ఉంటాం కదా మన టాలెంట్ ఈ రోజు బయటకు వచ్చింది అంటే వాళ్ళు పెట్టిన భిక్ష అని. ఇంకొకరి కోసం మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఈ మీ లైఫ్ ఒక ఆర్టిస్ట్ గా. నాకు భిక్ష అంటే మా నాన్నగారే పెట్టారు, తర్వాత మా భర్త సూర్యనారాయణ గారు పెట్టారు. మీకు అదే ఇంతకు ముందు కూడా చెప్పాను, నాన్నగారు నాకు ఈ కళలో కానీ దింపకపోతే నేను ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు, నేను మామూలు మనిషిగానే ఉండిపోయేదాన్ని. నాన్నగారు ఆశీర్వాదం వలన, నేను నా భర్త సహకారం వలన ఇప్పటి వరకు అమెరికా వెళ్ళినంత స్థాయికి వచ్చాను. అందులో నాకు చాలా పెద్దవాళ్ళు చాలా సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు పాటించుకుంటూ వాళ్ళు చెప్పిన విధానంలో తప్పులు ఒప్పులు అన్ని నేర్చుకొని ఇప్పటి వరకు ఇలాగా వస్తున్నాను. పద్యం అందుకోమంటే ఒక రేంజ్ లో వెళ్ళిన మీ వాయిస్ అమెరికా వెళ్ళినప్పుడు అన్నప్పుడు కొంచెం ఎందుకో తడబడింది. అంటే ఊహించలేదు మీ లైఫ్ లో అమెరికా లాంటి దేశానికి నేను వెళ్తానా అని. కన్నీళ్ళు వచ్చాయా? ఏమనిపించింది అప్పుడు? అది నిజంగానమ్మా, అది నేను అసలు ఊహించుకోలేదు. అసలు అమెరికా వెళ్తాననే నేను నా జీవితంలో అనుకోలేదు. మేము అసలు అది అనుకోకుండా నాకు ఆ అదృష్టం వచ్చింది. మాతా రికార్డింగ్ కంపెనీ వాళ్ళు, నాగభూషణరావు గారు, మూర్తి గారు, అలాగే
వెంకన్న చౌదరి గారు మెయిన్, ఆయన మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళింది ఆయన. ఆయనకి మాతా రికార్డింగ్ కంపెనీ వాళ్ళు భూషణ్ రావు గారికి, మూర్తి గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే మెయిన్ నా పేరు మంగాదేవిని తీసుకెళ్లాలని చెప్పింది ఎడ్ల గోపాలరావు గారు, పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు. ఆయన నాకు సినిమాలో అవకాశం ఇచ్చారు. హరిశ్చంద్రుడిగా నేను చేశాను హీరోగా. ఆయన నా లైఫ్ లో ఒక ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇవ్వాలి. హరిశ్చంద్ర ఆ సినిమాలో చేశాను ఎలా హీరోగా, అవును మీరే హీరోగా చేయడం ఏంటి అనే కదా డౌట్. మరి ఆ గొంతుకి హీరో క్యారెక్టర్ కాకపోతే ఇంకే క్యారెక్టర్ ఇస్తారు చెప్పండి? ఆయన ఎంతో మంది ఆయనకి నేను చేస్తాను హరిశ్చంద్ర, నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అని అంటే ఆయన నా మీద ఉన్న నమ్మకంతో అమ్మాయి అయితే ఆ వేషంకి అక్షరాల ఆవిడ న్యాయం చేస్తుందనే నమ్మకంతో నా మీద సినిమా అన్ని లక్షలు పెట్టి ఆయన తీశారు. మీ గొంతు న్యాయం చేస్తుంది ఆ క్యారెక్టర్ కి. ఒకసారి పద్యాలు విని నా గొంతు ఆయన విన్న తర్వాత అమ్మాయికి మంచి లైఫ్ ఉందని చెప్పి ఆయన కూడా మా ఇంటికి వచ్చి చాలా సార్లు వచ్చి ఇలా చెయ్యాలమ్మా, పలానా దగ్గర ఇలా చేయాలి, పలానా దగ్గర ఇలాగ యాక్ట్ చేయాలి, ఇలాగ నువ్వు తప్పులు పలుకుతున్నావు, ఇలా అలా పలకూడదు, ఇలా పలకాలి అని చాలా సార్లు ఆయన కలిసిన తర్వాతే నాది స్థాయి పెరిగిందనమాట. అంటే గోపాలరావు గారు మీ పేరు చెప్పినప్పుడు ఇది హరిశ్చంద్రుడి యొక్క క్యారెక్టర్ కదా, అక్కడ మగవాళ్ళు ఉండాలి, ఈయనేమో మంగాదేవి అని ఒక లేడీ పేరు చెప్తున్నారేమో అని వాళ్ళకు కూడా ఎవరికో డౌట్ వచ్చేసి చాలా మంది అన్నారట కూడా. ఆయన తర్వాత చెప్పారు, హరిశ్చంద్రుడు అంటే మగాడు వేయాలి గానీ ఆడపిల్లతో వేయించడం ఏంటండి, మీరు ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మీరు ఇలా తీయడం ఏంటనంటే నాకు అది తెలుసు, ఆ అమ్మాయి ఆ పాత్రకు న్యాయం చేస్తుంది, మగాడిలాగే చేస్తుంది. ఆ హరిశ్చంద్రుడు ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ కి నేను ఫిట్ అని నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వాళ్ళందరి మాట కొట్టేసి నాకు అందులో అవకాశం ఇచ్చారు. అయితే ఒక దురదృష్టం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, అది ఇప్పుడుకి ఆ సినిమా డబ్బింగ్ అయిపోయింది, రిలీజ్ స్థాయిలోకి రాలేదు. అది ఎవరు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు తీసుకోలేదు ఆ సినిమా. అదొక్కటే మాకు ఇప్పటికీ బాధ. పాపం ఆయన కూడా చాలా ట్రై చేశారు, చాలా విధాలుగా ట్రై చేశారు కానీ కుదరలేదు. అదొక్కటే నేను చాలా సార్లు చెప్పాను. ఏం లేదమ్మా, అనుకోకుండానే ఈ ఏజ్ లో మీకు ఒక సక్సెస్ వచ్చింది, ఇది కూడా సక్సెస్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మీకు మంచి చేస్తాడు. ఎందుకంటే మీరెవరో ఒకప్పుడు ఎవరికి తెలీదు, ఇంత అద్భుతమైన గాత్రం ఈ ఊరికి పరిమితం అయిపోయింది, ఒక విలేజ్ లో ఉండిపోయింది, ఎక్కడో చిన్న చిన్న స్టేజ్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే. కానీ ఈ రోజు మంగాదేవి గారు అంటే పౌరాణికానికి ఒక బ్రాండ్, ఆమె ఒక బ్రాండ్ గా మీ పేరు వచ్చేసింది. ఖచ్చితంగా మీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది, హరిశ్చంద్రుడు పద్యం. ఇది సుమన్ టీవీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా మంగాదేవి అంటే అందరికి బాగా పబ్లిసిటీ అయింది. అసలు చాలా నా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అమ్మా ఇది. చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి తెలుసండి. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు ఒక సంవత్సరం అంతా ఖాళీ లేదు, అంత బాగా నేను ప్రోగ్రామ్స్ ఆడాను. అది నేను మర్చిపోలేను, నాకు ఆ జీవితంలో అది నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోను కూడా. అది మనం ఎప్పుడు గతం మర్చిపోకూడదు అంటారు కదా, నేను ఎప్పుడు మర్చిపోను, అది గుర్తు పెట్టుకుంటాను. సుమన్ టీవీ వాళ్ళకి, సుమన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు కూడా ప్రత్యేకించి ఇంత అభిమానంతో మిమ్మల్ని అంటే ఈమెతో ఇంటర్వ్యూ చేయటానికి నేను అర్హురాలను కాదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన మాటలతో మిమ్మల్ని అయితే పరిచయం చేసే ప్రయత్నం చేశాను. రెస్పాన్స్ అని నేను అన్నో, సూపర్ రెస్పాన్స్ అంటే సూపర్ రెస్పాన్స్. నాకు కూడా మీ వల్ల ఒక పేరు వచ్చింది. ఎక్కడ ఈ ఆర్టిస్ట్ ని ఎక్కడ వెతికి పట్టుకున్నావు, ప్రపంచానికి ఇంత బాగా పరిచయం చేసావని నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మా వల్ల మీలాంటి గొప్ప కళాకారులు అందరికీ పరిచయం అవటం, మీకు లైఫ్ ఇంకా పెరగటం, మీకు ఇంపార్టెన్స్ పెరగటం, ప్రోగ్రామ్స్ రావటం, మీరు అమెరికా వెళ్ళటం, ఇవన్నీ మాకు కూడా చాలా ఆనందం కలిగించాయి. మా ఒక్క హరిశ్చంద్రుడి యొక్క పద్యం అందుకోండి. అలాగే. అడవిలోకి వెళ్ళిన తర్వాత లోహితాస్యుడు బాధని గుర్తు చేసుకుంటూ, హరిశ్చంద్రుడు లోపల బాధపడుతూ, లోహితాస్యుడిని వర్ణిస్తూ బాధపడుతూ పాడుతున్న పద్యం అన్నమాట ఇది. హా కుమారు లోహిత నాయన, అడుగెన్నందిడనీక నేలపై
అట్లల్లా ముత్తారగా గుడిగం పుంజలి పిండి కొరంపసిడి మేలుయ్యాలొందుంచి పోరుడుగను జో ఇనవం సమౌక్తికమణి జో లోహితాయన్న సందడి కనుమేసెడు నీకు ఎట్ల మరే నిద్రా సౌఖ్యము ఈ రాళ్ళపై జో జో లోహిత మళ్ళీ చెప్పాను మాటలు లేవని. ఎందుకంటే పద్యాలు పాడటమే కాదు, ఆ సన్నివేశానికి క్యారెక్టర్ కి తగినట్టు అందులో ఆ పాత్రని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్తేనే చూసే జనం కూడా ఈ పాత్ర ఇది అని వెంటనే గెస్ చేయగలుగుతారు. అది రావాలి అంటే చాలా చాలా ఎక్సర్సైజ్ చేయాలి, అంటే చాలా అనుభవం ఉండాలి, ఎంతో ప్రాక్టీస్ కూడా అవసరం. చెప్పారు, నాకు ఈ లైఫ్ ఇచ్చింది ఒకటి నాన్న, తర్వాత నా భర్త అని చెప్పి. చాలా మంది అనుకుంటారు చాలా టాలెంట్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఒక దగ్గర ఆగిపోతూ ఉంటుంది. కానీ అలా బ్రేక్ అన్నది లేకుండానే దూసుకుపోవటానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న మీ హస్బెండ్ కూడా. లాస్ట్ టైం మీకు మేకప్ వేయటం, మీరు ఏ పాత్రలోనికి వెళ్తే ఆ పాత్రలో మిమ్మల్ని తీర్చిదిద్దటంలో మీ ఆయన గారి పాత్ర కూడా చాలా ఉంటుంది. చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. తను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది అంటే ఖచ్చితంగా అతని యొక్క పాత్ర కూడా చాలా చాలా ఉంది. అమ్మ, ఎప్పుడు నాన్నగారు ఏం చెప్తా ఉండేవాళ్ళు? అప్పుడు మీరు ఎప్పుడో చిన్నప్పుడు పద్యాలు మొదలు పెట్టాను అని చెప్పారు. ఇది ఫ్యూచర్ ఉంటుంది అన్న విషయం మీకు అప్పుడు తెలియదు. నాకు తెలియదు. అప్పట్లో నాటకాలకి, పౌరాణికానికి, జానపదాలకి ఒక లైఫ్ అన్నది ఉంది, అందరూ ఆదరించేవారు. అప్పుడు బాగా ఉండేదమ్మా. నాన్న అంటే నాన్న ఇప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, మనము నువ్వు హరిశ్చంద్ర పాత్ర వేయాలి, రాజుగానే ఉండాలి, మగాడిలాగే ఉండాలి, ఆ రాజు క్యారెక్టర్ లోనే నేను చూడాలి, నీకు నువ్వు బాగా నేర్చుకోవాలి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, గోపాలరావు గారితో నువ్వు పక్కన హరిశ్చంద్రుడు వేయాలని కోరిక మా నాన్నకుండిపోయింది. అది ఆ భగవంతుడు ఆ వరం ఇచ్చాడు, అది తీరిపోయింది, నెరవేరిపోయింది. నాన్న అయితే ఎప్పుడు కూడా మనము జీవితంలో ఇది నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నా పేరు నిలబెట్టాలమ్మా అని ఇప్పుడు నాన్న అనేవాళ్ళు. నాన్న ఉంటే ఇదంతా చూసి చాలా సంతోషించేవాళ్ళు. అదే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం వల్ల నేను ఇలాగా వెళ్ళిపోతూ ఉంటాను. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటదని నేను నమ్ముతానమ్మా. మీ వారి కోసం చెప్పమంటే ఏం చెప్తారు? మా వారి కోసం అని అంటే ఆయన గురించి కూడా చెప్పడానికి చాలా ఉంది. ఇప్పుడు మొత్తం నాన్న పోయారు, తర్వాత అన్నయ్య కూడా పోయాడు, తర్వాత ఆ ఇద్దరు బాధ్యతల్ని, ఆ ఇద్దరు పాత్రలను మొత్తం ఇప్పుడు మా ఫ్యామిలీ బాధ్యతలంతా నా భర్తే చూసుకుంటున్నారు. అన్నయ్యకి 3 పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళ నుంచి వాళ్ళ బాధ్యతలన్నీ ఇప్పటి వరకు కష్టమైన సుఖమైన అన్నీ మా ఆయన చూసుకుంటారమ్మా. ఇంకా ఇప్పటికి మా పాపతో సహా 4 పిల్లలని అతను కూడా భావించారు. ఎప్పుడు కూడా ఇంకొక ఉద్దేశంతో మాట్లాడలేదు. ఆ పిల్లల్ని కూడా, మా అన్నయ్య పిల్లలు కూడా ఆయన పిల్లల్లాగే చూసి ఆయన ఇప్పటికీ ఆ బాధ్యతలు తీసుకుంటూనే ఉన్నారు, మోస్తూనే ఉన్నారు. నా పాప కంటే కూడా వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉందని అందరికీ అదే చెప్తారు. ఇప్పుడు ఇంకో లాస్ట్ మేనకోడలు ఉంది, ఆ పాప కూడా పెళ్లి చేయాలంటే ఇలాగే చెప్తారు. నా కూతురు కన్నా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి బాధ్యత నా కాళ్ళ మీద ఎక్కువ ఉందని అతను చెప్తారు. లైఫ్ లో మా అమ్మని గాని, మా వదిన్ని గాని, మా మేనకోడలు గాని, నా కూతురు అందరినీ ఆయన లేకపోతే మేము ఎవరు లేము అసలు. వాళ్ళిద్దరు పోయిన తర్వాత బాధ్యత అంతా అయింది. అసలు నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చు, తేవచ్చు, 10 మందిలో ఇది చేయొచ్చు, కానీ నా ఫ్యామిలీని అంత బాగా చూసుకోవడం అన్నది, అతను నా జీవితంలోకి రావడం అన్నది నిజంగా అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో మీకు ఈ టెన్షన్స్ లేకుండా ఆయన తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ మీ నాన్నగారు మీ మీద పెట్టుకున్నటువంటి
కళ ఎక్స్పెక్టేషన్స్ ఆయన నిలబడుతున్నారు. అది అతను ఆయన ఆ బాధ్యత తీసుకుని ఆ నాన్నగారు ఆశయం తీర్చడం కోసం ఆయన ఇప్పటికీ శ్రమిస్తూనే ఉంటారు. ఎవరు వచ్చినా ఇంకెక్కడికి తీసుకెళ్తే మంగ తాలూకా టాలెంట్ ఇంకా పెరుగుతుంది, జనాల్లో ఇంకా మంగని ఎలా చేయాలి, వాళ్ళ నాన్న కళ నెరవేర్చాలి అని ఆయన ఇప్పటికీ తపన పడుతూనే ఉంటారు. అది అందరికీ తెలుసు. అందరికీ ఆయన ఎంత కష్టపడుతున్నారు ఏంటన్నది మా ఊరు మొత్తం తెలుసు అందరికీ కూడా. అది నిజంగా ఆయన నా జీవితంలోకి రావడం అది నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అనిపిస్తుంది. అప్పుడు అలాగే అనిపించింది. కానీ మా నాన్న ఒకప్పుడు అలాగే అనేవాళ్ళు. అంటే తర్వాత మాత్రం మా నాన్నకు అర్థమైంది. చాలా మంది ఇప్పుడు అంటుంటారు, సూర్యారావు లేకపోతే మంగ వాళ్ళ ఫ్యామిలీ అందరు ఏటైపోను అని అంటుంటారు అనమాట. నిజంగా అది మాత్రం నేను నా భర్త గురించి ఎంతైనా చెప్పాలంటే ఇంక చాలా ఉందమ్మా. మంగాదేవి గారు అంటే ఒక్కరే లేడీ. మనం కూడా అతీతమైన శక్తులు మనకేం ఉండవు, కానీ అంతకు మించి మనం ఇంకేదైనా చేయగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా అది అద్భుతమే. దేవుని యొక్క ఆ బ్లెస్సింగ్స్ తో పాటు మన ఫ్యామిలీ యొక్క సపోర్ట్ కూడా ఉంటేనే మనం ముందుకి చాలా బలంగా వెళ్ళగలుగుతాం. సో ఈ రోజు మీరు ఇట్లా కనిపిస్తారు, స్టేజ్ ఎక్కగానే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనగానే రకరకాల క్యారెక్టర్లు మీలో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. అప్పటి వరకు చూసిన వాళ్ళు ఇప్పుడు ఒక ఆవిడ ఎక్కింది కదా చీర కట్టుకొని, ఇంకో వెళ్ళేటప్పుడు ఏమో మగాళ్ళు వచ్చారేంటి అని అనుకుంటారు. అంటే అంత కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను కూడా మొట్టమొదటిగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఈవిడ ఇంకా రాదు, ఇంకా లేట్ అవుతుంది అనుకుంటే హరిశ్చంద్రుడు లాగా గెటప్ వేసుకొని వచ్చారు. మంగాదేవి గారు చూస్తే అసలు నిజంగా మీకు చెప్పలేను నేను, అంత అద్భుతంగా మన కళ్ళుని మనమే నమ్మలేనంత అంత మిరాకిల్ గా ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కూడా. అమ్మ ఇప్పటి వరకు మీరు చేసిన ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చున్నారు, రాత్రులు పగలు అని తేడా లేదు. నిరంతరంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికే చేస్తూ ఉంటారు. కంటిన్యూస్ గా అంటే ఎన్ని గంటల పాటు మీరు ప్రోగ్రామ్ ఇవ్వగలుగుతారు, ఎన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతారమ్మా? నేను హరిశ్చంద్ర, రాముడు, అర్జునుడు ఈ 3 క్యారెక్టర్లు చేస్తాను. మేము 12 నుంచి నాది క్యారెక్టర్ స్టార్ట్ అయితే తెల్లవారి వరకు పాడుతూనే ఉండాలమ్మా. చాలా పద్యాలు, చాలా ఎనర్జీ కావాలి. మెయిన్ ముఖ్యమైనవి అన్ని నేను వేసేవి పురుష పాత్రలే కాబట్టి దానికి ఒక పట్టు ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి, దానికి ఒక శక్తి ఉండాలి. ఎలాగ మగాడు ఎలా చేయాలి, ఆ క్యారెక్టర్కి ఎలా చేయలేని ఒక దాని మీద ఒక ఇది ఉండాలి. అవన్నీ ఎంతో చాలా కష్టంతో కూడుకున్నాం అవన్నీ. మీరు ఇప్పుడు అన్నట్టు పురుష పాత్రలు వేయటానికి కారణం? పురుష పాత్రలు వేయడానికి కారణం నా వాయిస్, నా వేషం, ఇవన్నీ నాకు కుదరటం వల్ల నేను అదే కంటిన్యూగా చేస్తున్నాను. ఆ భగవంతుడు ఇచ్చిన వరం నాకేంటంటే నా వాయిస్, నాకు వేషం. చాలా మంది లేడీస్ పాత్రలు వేసేవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు లేడీస్ పాత్రలు వేశారు, లేడీస్ కూడా మగ పాత్రలు వేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చింతామణి వేసేవాళ్ళు. ఆయన లేడీ పాత్ర, చింతామణి పాత్ర వేసేవారు. ఆయన పాడితే అస్సలు ఆడపిల్ల పాడినట్టే ఉంటది. అలాగా ఆయనకు భగవంతుడు అలా ఇచ్చాడు. ఎలాగో నాకు భగవంతుడు ఇలా నాకు ఈ అవకాశం. మీరు అరుదైన కళాకారిణి, ఇందులో అసలు నో డౌట్ ఎట్ ఆల్. అమ్మ చెప్పినట్టు కొంతమందికి మగవాళ్ళకి కూడా లేడీస్ వాయిస్ వస్తుంది, కానీ ఆడవాళ్ళు మగ గొంతుకుతో పాడటం ఒక ఎత్తు అయితే, అది ఒక వరం అయితే, అదే క్యారెక్టర్ లో ఇమిడిపోయేటంత, అంటే జనాలు కూడా మోసపోయేటంత, ఇంకా అంతకుమించి నేను ఏమన్నా, జనాలు కూడా మోసపోతారు. ఆడావిడ ఇప్పుడు వెళ్ళిన ఆవిడ మగలాగా ఎలా అయింది, ఇంత మోసపోయే మెస్మరైజ్ అంటే నిజంగా గ్రేట్ అమ్మా. నేను మొట్టమొదటి మీకు చెప్తున్నాను కదా, అసలు ఈవిడెవరు అని ప్రతి ఒక్కరు కామెంట్స్ లో కూడా ఎవరు ఈవిడ, ఏ ఊర్లో ఉంటారు, ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఇన్నాళ్ళు అందరికి ఎందుకు పరిచయం కాలేదు అనేదే క్వశ్చన్స్. అంత రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాతనే. సో మీరు అన్నట్టు మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ చాలా మంది మీరు మోసం చేయడం అని అంటే నిజంగా చాలా మంది ఫస్ట్ చూసేటప్పుడు స్టేజ్ మీద ఈవిడ మగాడే ఎవరో పాడుతుంటారు మగవాళ్ళు అనుకునే, తర్వాత నా పేరు మంగాదేవి, నేను ఇలా హరిశ్చంద్ర వేశాను, ఇప్పటి వరకు మా పాత్ర చూసారు, మా నాటకాన్ని చూసారు. సరే అమ్మా మీరు ఆడపిల్ల అసలు మీరు నమ్మలేకపోతున్నాం, ఇప్పటి వరకు మీరు మగవాడని అనుకున్నామమ్మా అని ఎంత మంది చాలా పెద్దవాళ్ళు అసలు నమస్కారాలు పెట్టి కాళ్ళ మీద పడిపోయి, మీరు పెద్దవాళ్ళు నాకు అలా నమస్కారం చేయకండి, నేను చిన్నదాన్ని మీరు ఆశీర్వదించాలి, కానీ నీకు మేము నమస్కారం పెట్టట్లేదమ్మా, నీలో ఉన్న కళకి, ఆ కళామ్మ తల్లికి నిజంగా మేము నమస్కారం పెడతాం, కానీ అసలు ఉండలేకపోతున్నామమ్మా నిన్ను చూసి, నీ ఇది చూసి మేము అసలు నమ్మలేదు ఇంతవరకు మీరు ఆడపిల్లని. అది ఏటమ్మా ఇప్పుడు మాట్లాడితే మీరు ఇలా ఆడపిల్లల మాట్లాడుతున్నారు,
మాట్లాడుతున్నారు నార్మల్ ఆడేటప్పుడు ఇలా అసలు మగోళ్ళలాగే వాయిస్ వస్తుంది. మీరు ఏంటి మిమిక్రీ చేస్తున్నారా, ఏంటి చేస్తున్నారు అక్కడ, ఏమైనా మ్యాజిక్ ఏమీ లేదండి, నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అదేని, అది నేను కాపాడుకుంటూ వస్తున్నానని చెప్తూనే అందులో డౌటే లేదు, అసలు డౌట్ కూడా లేదు. అందుకే అన్నాను మనం అందరం మోసపోతాం. ఫస్ట్ గానీ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసేమా మోసపోవడం గ్యారెంటీ, అందులో డౌటే లేదు. అమ్మా అసలు ఏం చదువుకున్నారు, ఇన్ని పద్యాలు ఒత్తులతో సహా, ఎక్కడ పిచ్ లెగాలి లేదు అంటే ఎక్కడ తగ్గాలి, ఎక్స్ప్రెషన్స్, ఇది బాధతో ఎత్తుకున్న పద్యమా, ఇవన్నీ చూసే వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఇక్కడ రమణ గారు ఈ హార్మోన్ ఆర్టిస్ట్, ఇంకా ఒక అన్న చెల్లి మధ్య ఎలాంటి ఒక కోఆర్డినేషన్ ఉంటుందో అంత మంచి కోఆర్డినేషన్ తో పద్యం అందుకుంది అంటే, అమ్మ అది కాదు ఇది అని సరి చేసే అన్న క్యారెక్టర్ కూడా ఈయన తీసుకుంటారు ఒక్కోసారి. కరెక్ట్ అమ్మ కదా. మా అన్నయ్య కూడా ఎన్నో తప్పులు, ఎన్నో పద్యాలు సెట్ చేసి రాగాలు సెట్ చేశారు. అన్నయ్య కూడా వాళ్ళ నాన్నగారు కూడా నాకు చాలా తప్పులు చెప్పారు, చాలా దగ్గరలో అక్షర దోషాలు చాలా దగ్గర చెప్పారు. అన్నయ్య కూడా అమ్మ ఆయన కూడా తప్పేదంటే అమ్మ అలా కాదు ఇలా అనాలని ఇప్పటికీ చెప్తుంటారు. నేను ఇప్పటికీ నేర్చుకుని ఉంటానమ్మ. నాకు ఇంకా నేను అంత నాకు వచ్చు అన్ని నాకు తెలుసని నేను ఎప్పుడు కూడా గర్వపడలేదు. ఇంకా మేము నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాను. నేను నేర్చుకోవాలి, ఇంకా 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 నేను నేర్చుకుని చాలా ఉంది. ఎన్నేళ్ల వయసు అప్పుడు మొదలు పెట్టారు, ఎన్ని పద్యాలు ఇప్పటి వరకు పాడగలుగుతున్నారు, అసలు మంగాదేవి గారు ఏం చదువుకున్నారు, ఎన్నో ప్రశ్నలు. ఎందుకంటే ఇవన్నీ కంఠస్థ పెట్టాలంటే అసలు కుదరని పని. ఇప్పుడు నేను 11వ సంవత్సరంలోనే నేను ఈ కళారంగంలో అడుగు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని పద్యాలు అని అంటే, ఇప్పుడు హరిశ్చంద్రలోనే చాలా పద్యాలు ఉన్నాయమ్మా. అక్కడ కాటిసీను, వారణాసీను ఓన్లీ అవే ఎక్కడ 40 పద్యాలు ఉంటాయి, పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. అదే గయాపాఖ్యానము, మరి రామాంజన యుద్ధం అంటే అవి మరీ చాలా కష్టమైన డైలాగులు. అవి చాలా నోరు అసలు తిరగదు, అన్ని సంస్కృతం కూడుకున్నవి, అవన్నీ కూడా చాలా కష్టమైనవి అవి అసలు. అవైతే అన్ని పద్యాలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పటికి నాకు 30 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నాను. నా అనుభవం ప్రకారం అలాగా అన్ని నేర్చుకుని ఇంకా నేర్చుకోవాలని తపంతోనే నేను ఉన్నాను. నేర్చుకుని ఇప్పటి వరకు అలా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. రమణ గారు మిమ్మల్ని ఎవరు అడగలేదా మన ఇంటర్వ్యూ తర్వాత? సో అంటే మంగాదేవి గారికి ఆ పద్యాలు ఆవిడ పాడుతూ ఉంటే హార్మోనిస్ట్ మీరే కదా అని కూడా చాలా వరకు చాలా 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 సంతోషంగా ఉంది. మీతో ఎక్కువ మాట్లాడించిన చాలా విషయాలు అందరికీ తెలియజెప్పాలనుకుంటాను. అంత మంచి ఆర్టిస్ట్ ని పక్కన పెట్టుకొని నువ్వు మాట్లాడిస్తున్నావు, పద్యాలు ఎక్కడ అని నన్ను క్వశ్చన్ చేస్తారు అందరూ. అమ్మా ఇంకొకటి, ఆంజనేయ, ఇది నీ యుక్తివాదము కాని భక్తి మార్గము కాదు. ఈ పాటి న్యాయములు మేమెరుంగునవి కావయ్యా. ధర్మము ధర్మమంచిటు వితండ వితర్కములాడేదే హనుమ. ప్రభువునకు నేనుండనేకి ధర్మ ప్రీతి ఏలనయ్యా. ధర్మము ధర్మమంచిటు వితండ వితర్కములాడేదే మర్మము నేనెరుగుదు అనుమాత్రము సంధియమే. నిన్ను దుఃఖర్మల పాలు చేయుదునే. కానత్యజింపు యయాతి హనుమ, కానత్యజింపు యయాతి వానిదౌ కర్మను మార్పద తగిన కర్తవు నీవొకో మారుతాత్మజ.
అమ్మ బాబోయ్, గొక్క తిప్పకుండా మీరు పాడుతుంటే, ఈయన హార్మోనిస్ట్ ప్లే చేస్తుంటే చూసే వాళ్ళు గుటకలు వేయాల్సి వస్తుంది కదరా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇద్దరికి, రమణ గారికి మంగాదేవి అమ్మకి ఇద్దరికి కూడా, అమ్మో ఎంత మంచి ఆర్టిస్టులు, అసలు ఏంట టాలెంట్ ఏంటి అమ్మ, అంత ఎనర్జీ ఎలా వస్తుంది? ఆ సరస్వతి దేవి ఇచ్చిన శక్తి అదంతా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. మిస్ అయిపోయాము ఒకటి. చెప్పండి. మంగాదేవి గారు ఏం చదువుకున్నారు, ఏటి రాగాలు, అసలు ఏంటి అసలు ఎనర్జీ లెవెల్స్ ఏంటి? మళ్ళీ మళ్ళీ చెప్పినా ఇంకా మిమ్మల్ని పొగుడుతూ ఉండడం తప్పితే ఇంకొక మాట కూడా లేదు. ఒక్క 10 నిమిషాలు మీతో ఉంటే, టాలెంట్ అంటే ఇలా ఉంటుందా, ఒక కళాకారుడు ఒక కళాకారిని ఇంత అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అంటే ఆ సరస్వతి తల్లి కటాక్షం గాని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఇలా ఉంటే ఇలా రాణించగలుగుతారా అనేది కూడా ఒక ఇన్స్పిరేషన్ మీరు మా అందరికీ కూడా. ఏం చదువుకున్నారు మా? నేను 10th వరకు చదువుకున్నానమ్మా. ఇప్పుడు మా పార్వతీపురంలో పార్వతీపురం వెళ్ళేదాన్ని ప్రతిరోజు నటకే. అటు నుంచి నడడం, ఇటు నుంచి నడడం. అప్పుడు ఏమి ఆటోలు గాని ఫెసిలిటీస్ ఏమి లేవు, నడవటమే. రెండు మొత్తం ఇటు నుంచి వెళ్ళడం, అటు నుంచి రావడం, మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళడం, మళ్ళీ రావడం. 4 సార్లు రోజుకి మా ఊరు నుంచి పార్వతీపురం నడుచుకుని వెళ్ళటమే. చదువుతో పాటు మళ్ళీ నాన్నగారి దగ్గర ప్రాక్టీస్. యువతల చదువుకోవడం. అసలు నేను 10th పాస్ అవుతానని ఎవరు నమ్మలే. ఎప్పుడు మా అంగా వాళ్ళ నాన్న ఎప్పుడు పద్యాలు ఇవన్నీ తిరగడమే గాని ఏం చదువుతుంది, ఇదేం పాస్ అవుతుంది అని మా వాళ్ళు చాలా మంది, మా అంగ ఏం పాస్ అవ్వదు, ఇదేంటి వేస్ట్, ఎప్పుడు ఈ నాటకాలు పద్యాలు అనుకుని తిరగడం. వీళ్ళిద్దరు తల్లి పిల్ల, వీళ్ళకి ఏం రాదు, ఇదే పాస్ అవ్వదు అంటే 2nd class లో పాస్ అయ్యాను. దేవుడి వాళ్ళ మాట ఏదో నిలిపాను. అలా జరిగిందమ్మా. అది 10th వరకే నేను చదువుకున్నాను, ఎక్కువ చదువుకోలేదు. ఎక్కువ చదువుకోపోయినా అంతకు మించిన టాలెంట్ మీకు దేవుడు ఇచ్చేసాడు. అది నిజంగా ఒక వరం, అద్భుతం. ఇంకే అంతకు మించి ఏమి పదాలు ఉంటే కూడా అవన్నీ మీకే వర్తిస్తాయి. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం. ఆర్టిస్ట్ లో టాలెంట్ తో పాటు డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా అవసరం. ఎప్పుడు చూడండి తనకి ఎన్నో ప్రశంసలు వచ్చినాయి, ఎన్నో అవార్డులు వచ్చినాయి, పెద్ద పెద్ద దేశ విదేశాలకు వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా ఎప్పుడు చాలా వినయంగా ఉంటారు. ఇప్పటికీ కూడా తనకి ఈ లైఫ్ ఇవ్వటానికి కారణమైన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటారు.
అది మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఏంటంటే టాలెంట్తో పాటు వాళ్ళల్లో ఉన్న డిసిప్లిన్ వాళ్ళని ముందుకు ఎలా నడిపిస్తుంది అనేది కూడా మంగాదేవి గారిని, ఇదిగో ఈ రమణ గారిని, ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులని చూసినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం. ఖచ్చితంగా నేను కూడా చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ మీటింగ్లోనే మిమ్మల్ని ఫస్ట్ కలిసినప్పుడే అబ్బా నా ఇంటర్వ్యూస్ లో హైలైట్ ఇంటర్వ్యూ అంటే మంగాదేవి గారు. అయ్యో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ ఈమె, ఎవరు ఈమె, ఏ ఊరు, ఎలా పట్టుకున్నారు ఆమెని, ఇవే మాటలు, ఇవే ప్రశంసలు. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. మీ పద్యం వినగానే మాకు ఒక రిలాక్స్నెస్ వస్తుందమ్మా, ఎందుకో హాయిగా అనిపిస్తది అని చెప్పేసి. ఇంతవరకు నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ సుమన్ టీవీ అంత పబ్లిసిటీ కానీ నాకు అందులో వచ్చిన పేరు కానీ ఇంకెందులో రాలేదు ఇప్పటి వరకు. అది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ మిమ్మల్ని ఇంకా ఇంకా మంచి మంచి అచీవ్మెంట్స్ తో చూడాలి. ఏదైతే మీరు సినిమా తీశారో హరిశ్చంద్రుడి క్యారెక్టర్, ఇదంతా కూడా అందరికీ పరిచయం కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే.